अहो श्रीमदमहात्म्यं रूपाणां काननोपशाम् कृष्णं मध्यमुपाश्रित्य देवदेवम् ఇంద్రుడు కలిగిన వనవాసులకు ఈ గోపులు తమకు కలిగిన ధనధాన్య సమృద్ధిచే ఎంత ఉన్మత్తులేదో చూడు. మీరు సామాన్య మనుష్య బాలుడకు శ్రీకృష్ణుని ఆశ్రయించి దేవతల ఏడ గొప్ప అపరాధం వచ్చింది. ఈరోజు శ్లోకం ఏంటి అంటే, మనం కొన్ని రోజులుగా చర్చించుకుంటూ ఉన్నాం. ఇంద్రుని పూజించడానికి బృందావన వాసులందరూ కూడా నందమహారాజు నాయకత్వంలో ఏర్పాట్లు చేస్తూ ఉంటే, కృష్ణుడు దాన్ని వారించి తనతో సమానమైనటువంటి గిరిగోవర్ధనాన్ని పూజించమని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. దానికి కారణాలన్నీ కూడా వివరించి వాళ్ళని కన్విన్స్ చేసి గిరిగోవర్ధన పూజ అన్నటువంటిది జరిపించడం జరిగిందనమాట. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇంద్రుడికి ఇప్పుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇంద్రుడు ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఒక సామాన్యమైనటువంటి గోపబాలుని ఆశ్రయించి దేవతలను నిర్లక్ష్యం చేశారు. తర్వాత ధనధాన్యాల వల్ల వాళ్ళకి అహంకారం కలిగింది. ఈ విషయాన్ని ఈ రకంగా ఇంద్రుడు అర్థం చేసుకున్నాడు అన్నమాట. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సింది ఏంటి అంటే, భగవద్భక్తులు ఎప్పుడు కూడా అహంకారాన్ని తెచ్చుకోరు. నిజమైన భక్తుడికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అనేది శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు. త్రినాదపి సునీచైవ తరోరేవ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. భక్తుడు ఎప్పుడు కూడా తృణము కన్నా తనను హీనంగా భావిస్తాడు. తృణం అంటే ఏంటి? గడ్డిపోచ. అది రహదారిలో పడి ఉంటుంది. చాలామంది దాన్ని తొక్కుతూ ఉంటారు. ఎవరైనా తొక్కంగానే నన్ను తొక్కుతావా అందు తొక్కించుకుంటుంది. తరోరేవ సహిష్ణున. చెట్టు ఎండాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, ఏ వాతావరణంలో అయినా కానీ సహిస్తూ ఉంటుంది. చెట్టు వర్షం పడితే కొందరికి నీడిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. ఎండ అయితే కొందరికి నీడిస్తుంది. అంతేగాని చలైతే రగ్గు కప్పుకోదు, ఎండైతే వానైతే గొడుగు పట్టుకోదు, భరిస్తుంది. సో అదే రకంగా ఆ చెట్టులాగా ఓర్పు సహనం కలిగి ఉండాలి భక్తుడు. ఆ సహనము ఓర్పు కలిగి ఉన్నవాడే సదా హరిని కీర్తించగలడు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనం అర్థం చేసుకునేదాన్ని. ఎందువల్ల అంటే, ఆ సహనము ఓర్పు లేకపోతే చాలామంది మనం భక్తిని కోల్పోయినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ లక్షణం లేని దానివల్ల. ఏంటి ఆ లక్షణం అంటే, ఈ గడ్డిపోచలాగా ఓర్పుని కలిగి ఉండడం, సహనాన్ని, చెట్టులాగా సహనాన్ని కలిగి ఉండడం. అమానేన మానదేనా. ఎవరన్నా గౌరవించినా అగౌరవపరిచినా, మనం ఏంటి అంటే, ఎవరన్నా పొగిడితే సర్వీస్ చేసేస్తాం. నాయన ఇట్ట కాదు ఇట్ట అంటే, భలేవాళ్ళ ప్రభు నన్ను అన్నారు, ఇంకా రాని సర్వీస్కి నేను అయిపోయింది ఈరోజు, ఇంక ఈ రోజు నుంచి అయిపోయింది. అందుకనే ఒక్కసారి మేనేజ్మెంట్లో కూడా ఈయన మామూలుగా చేయడయ్యా సర్వీసు, ప్రభు ఈ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ అంటే అప్పుడు ఆయన హెడ్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఈ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ అంటేనే ఆయన హెడ్ పనిచేస్తుంది, లేకపోతే హెడ్ పనిచేయదు. సో ఎందుకంటే ఏదో ఇంకా ఏం చేస్తాం, వాళ్ళు అదే అర్థం చేసుకున్నారు. మనం ఏంటి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో
శ్రీమతి రాధారాణి ఆమె భౌతిక జగత్తులో అవతరించడానికి కారణాన్ని చూపించారు. ఏంటా కారణం అంటే, భగవంతుడు సన్నిధిలో ఉన్నప్పుడు ఆమె లవమాత్రం ఆమె మనస్సుని, అది కూడా భగవంతుని సాక్షి లభిస్తూ ఉండడం వల్ల తన్మయత్వంలో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటిది మర్చిపోయి పరధ్యానంలోకి వెళ్ళిపోయిన దానివల్ల భగవంతుడు ఆమె పక్క నుంచి అదృశ్యమైపోయి విరజాదేవి దగ్గరికి వెళ్ళాడంట. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుని యొక్క సేవలో ఉన్నప్పుడు మనస వాచ కర్మణ మనం సంపూర్ణంగా అక్కడ లగ్నమయ్యి సర్వీస్ ని మనం చేయాలా, సేవను మనం చేయాలా. జస్ట్ లవం అంటే క్షణంలో 11వ భాగం ఆమె భగవంతుడు తనతో ఉన్నాడన్నటువంటి ఆనందంలో పరధ్యానంలోకి భావనలోకి వెళ్ళిన దానికి అక్కడ విరజదేవి ప్రార్థిస్తూ ఉందంట ఆయన సాంగత్యం కోసం. ఇక్కడ శ్రీమతి రాధారాన్ని వదిలిపెట్టి విరజదేవి దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, భగవత్ సేవ అన్నటువంటిది అందరికీ నాకొక్కడికే కాదు. ప్రభుపాదుల వారు నాకేదో దొరికేసింది తత్వం, నాకు నా వరకే ఇంకెవరికి కాదు అనుకొని ఉంటే ఈరోజు మనందరికీ లభించుండేదా? నిన్న మాయాపూర్లో గురు మహారాజ్ చెప్తూ ఉన్నారు చైతన్య మహాప్రభు గురించి. ఆయన ఏమంటున్నారు అంటే, చైతన్య మహాప్రభు ఆయన ఏమన్నారు అంటే, నేను ఒక మంచి మామిడి పండ్ల తోటలో ఉన్నాను, చెట్లు విరగగాసున్నాయి, పండ్లు పండున్నాయి, నేను తోటమాలిగా ఉన్నాను. నా 2 చేతులతోటి ఆ పండ్లను నేను ఎన్ని కోసుకోగలను, ఎన్ని తినగలను, ఎన్ని పంచగలను. మీరందరూ రండి, ఆ పండ్లను మీరు కోసుకోండి, భుజించండి, అందరికీ పంచండి. ఇది చైతన్య మహాప్రభు సిద్ధాంతం అని చెప్తున్నారు. ఇది చైతన్య మహాప్రభు సిద్ధాంతం. సో మనం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారనమాట. ఏమని చెప్పారు? మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళినప్పుడు భగవంతుడు మనల్ని చూడ్డంట, మనం వెనకాల చూస్తాడంట. వీడు ఎంతమందిని తీసుకొస్తున్నాడు. మనం లింగులింగుమని 2 చేతులు ఊపుకుంటా మనం ఒక్కరు వెళ్ళామనుకో, అప్పుడు భగవంతుడు, ఒరే వీడు ఎంత కృపణుడు, ఇడు నా గురించి ఎవరికి చెప్పలేదు, ఎవరిని తీసుకురాలేదు. సో మనం ఒకరికి చెప్పొచ్చు, మనతోటి వాళ్ళు ట్రావెల్ చేయాలంటే వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా మనం భరించాలా, అంటే నువ్వెవరికన్నా కృష్ణుడి గురించి చెప్పావు అంటే నువ్వు గురు స్థానాన్ని స్వీకరిస్తున్నావు. చైతన్య మహాప్రభు అదే చెప్పారు, ఏ కృష్ణ తత్వవేత్త సే గురు హోయ్. కృష్ణ తత్వాన్ని ఇతరులకు ఎవడైతే చెప్తాడో వాడు గురువు. మరి గురువులో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అంటే, హెవీ అండ్ సహనం ఉండాల. ఇప్పుడు మనం కృష్ణతత్వం చెప్పిన మొదటి రోజే వాళ్ళు విన్నవాళ్ళు పరమహంస పరివిరాజకాచార్యులు ఎవరు, చాలా అమృతాలు ఉంటాయి వాళ్ళలో, వాటిని మనం సహించాలా. ఒక వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్తే ఒక తేలు ఒకటి నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంది. ఆ తేలు నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే దాన్ని కాపాడాలని చెప్పి చేతులకు తీసుకున్నాడు. ఈయన ఉద్దేశమేమో దాన్ని కాపాడాలని. ఆ తేలు దాని స్వభావం ఏంటి, ఎవరు దాని దగ్గరికి వచ్చినా కొట్టడం. అది వాళ్ళు సహాయం చేయడానికి వస్తున్నారా, లేకపోతే ఎవడైతే శిష్యుడు ఆడు తేలుతో సమానం, ఆడికి ఇంకా పరిపక్వత రాకపోతే నీ మంచి కోసం చెప్పినా కానీ వాడు బుస్ అంటాడు, అవగాహన లేదు కదా. సో ఆ తేలు ఏం చేసింది, ఈయన కాపాడబోతుంటే కుడితే వదిలేశాడు. గురువు ఒక మాట చెప్తాడు, అది సరిగ్గా తీసుకోడు, ఆ క్షణానికి వదిలేస్తాడు. అతన్ని పూర్తిగా వదిలేడు, మళ్ళా తీసుకున్నాడు తేలిన చేతిలో, మళ్ళా కుట్టింది, మళ్ళా వదిలేశాడు, మళ్ళా తీసుకున్నాడు చేతిలోకి, మళ్ళా కుట్టింది. అట్లా దగ్గర 10 సార్లు కుట్టించుకొని వదిలిచ్చేసి ఒక వ్యక్తి చేపలు పట్టేవాడు గట్టు మీద కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమయ్యా స్వామి, అన్నిసార్లు అది కొడతా ఉంటే మళ్ళా చేతిలోకి తీసుకొని కుట్టించుకుంటారేంటయ్యా, వదిలేచ్చుగా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, అది దాని స్వభావాన్ని అది వదలట్లేదు. ఇన్నిసార్లు నేను కాపాడడానికి ప్రయత్నించిన అది కుడుతూనే ఉంది, దాని స్వభావం అది వదలట్లేదు. నేను సాధువుగా నా స్వభావం ఏంటి అంటే అందరినీ కాపాడాలా.
దాని స్వభావం అది వదలనప్పుడు నా స్వభావాన్ని నేను ఎందుకు వదలాలా? కాపాడడం అనే స్వభావాన్ని నేను వదలను. కాపాడడం అనేటువంటి స్వభావాన్ని నేను ఎందుకు వదలాలా? సో మనం ఈ కృష్ణతత్వాన్ని చెప్పినప్పుడు ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయరు. ఎందువల్లంటే ఈరోజే వచ్చాడు, ఆయనకు తెలియదు, ఇప్పుడే పుట్టాడు, భక్తిలో రకరకాలుగా ఉంటుంది. కానీ మనం ఓర్పుతోటి స్వీకరించాలి, దాన్ని స్వీకరించాలి. వాడు మనల్ని అవమానపరచవచ్చు, మనల్ని తప్పుగా భావించవచ్చు, మనల్ని ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు. కానీ వదలకుండా ఆడు టైం వచ్చేంత వరకు. నేను 20-25 సంవత్సరాల కిందట స్ట్రిక్ట్గా ఉన్నానని అందరు నేను అక్కడ నిలబడుకొని ఉంటే అటు వెళ్ళిపోయేవాళ్ళు, అటు వచ్చేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, ప్రభు ఆ రోజు ఆ స్ట్రిక్ట్గా ఉండడం బట్టి ఈరోజు మనం భక్తిలో ఉన్నాం, లేకపోతే ఉండుండేవాళ్ళం కాదు అని ఈరోజు అప్పుడప్పుడు నన్ను కలిసినప్పుడు కూడా ప్రభు మీ వల్ల ఏదో ఉన్నాం భక్తిలో. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలే ఎందువల్ల చెప్పామని. ఈరోజు కొంచెం జపం చేయడం వల్ల రోజులు గడిచే కొంది వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. ముఖ్యంగా ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే వాళ్ళు నలుగురిని ట్రైన్ చేసినప్పుడు, వాళ్ళు నెత్తి మీదకి కూర్చున్నప్పుడు అప్పుడు అనుభవంలోకి వస్తుంది. మనం ఇదేగా చేసాము. సో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం పరిగణలోకి తీసుకోవాలా, అవగాహన తెచ్చుకోవాలన్నమాట. సో శ్రీమతి రాధారాణి ఆ సేవ చేసేటప్పుడు కొంచెం ఆమె మనసు వేరే దగ్గర ఉండేసరికి కృష్ణుడు అక్కడ అదృశ్యమే. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలా, మనము కృష్ణుని యొక్క సేవ లభించింది అంటే అది ఆయన అదృష్టం కాదు, మన అదృష్టం. ఆయన అదృష్టానికి కరువేం లేదు. ప్రభుపాదులు వారు చెప్తారు, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి జీవులతో పోలిస్తే భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవుల సంఖ్య అల్పం. దానికి ఉదాహరణ ఇస్తారు. సామాన్య సమాజంలో ఎక్కువ ఉంటారు, జైల్లో జనాలు తక్కువ ఉంటారు. ఇది జైలు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆత్మల సంఖ్య చాలా తక్కువ. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఆత్మల యొక్క సంఖ్య అనంతం. మరి వాళ్ళు కూడా ఎటువంటి ఆత్మలు అంటే శుద్ధ పవిత్రాత్మలు, చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు, నిత్య పార్షదులు. వాళ్ళలో భగవంతుడిలో ఎంత పవిత్రత ఉందో ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనంలో ఉన్నటువంటి గోపాలులకు, గోపికలకు, వీళ్ళందరికీ కూడా అదే పవిత్రత ఉంది. సో అటువంటి వాళ్ళతోటి సేవ భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో చేపించుకుంటూ ఉన్నాడు. అప్పుడు విరజదేవితోటి భగవంతుడు సాంగత్యం చేసి తిరిగి మళ్ళా రాధారాణి దగ్గరికి వచ్చేసరికి, అదే పెద్ద స్టోరీ, నేను షార్ట్ కట్ లో వచ్చేస్తున్నాను. రాధారాణి దగ్గరికి మళ్ళా వచ్చేసరికి రాధారాణి ఆగ్రహించింది. నన్ను కాదని స్వామి వెళ్ళాడు, రావద్దని చెప్పండి, అది ఇదని చెప్పి భగవంతుడినే దూషించింది. ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఒక్కరికే కాదు ప్రభువు, ఆయన అందరికీ ప్రభువు భగవంతుడు. మనం ఏంటి అంటే అందరినీ భగవంతుని దగ్గరికి తీసుకెళ్లాలా. అందరికీ భగవంతుని సేవించుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించాలా. నేను ఒక్కడనే చేయాలా? లేదు, కాదు. ఆ రకంగా ప్రభుపాదులు వారు భావించి ఉంటే ప్రపంచానికి కృష్ణ చైతన్యం అన్నటువంటిది లభించి ఉండేటువంటిది కాదు. అందరికీ అవకాశాన్ని ఇవ్వాలి. అందరూ ఇంకా ఎంతమందిని ఆ భగవంతుడి దగ్గరికి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్క జీవుడు దుఃఖానికి కారణం ఏంటి అంటే వాళ్ళతో భగవంతుడు లేడు, అదొక్కటే కారణం, ఏది కాదు. ప్రభుపాదులు వారు ఎన్నోసార్లు చెప్తారు, ఒకటి డబ్బు లేని దాని వల్ల నేను దుఃఖంగా ఉన్నాను, ఒకటి అందం లేని దాని వల్ల నేను దుఃఖంగా ఉన్నాను, ఒకటి పదవి లేని దాని వల్ల నేను దుఃఖంగా ఉన్నాను. ఇవన్నీ ఉండేవాళ్ళు ఉన్నారు కదా. మరి డబ్బున్నోడు ఉన్నాడు, బాగా పోయి వాడు హ్యాపీగా ఉన్నాడేమో చూడండి. ఎంత ఎక్కువ ఉంటే అంత టెన్షన్. నేను ఎప్పుడన్నా లేట్ నైట్ జర్నీ చేసి వస్తే ఒకే ఒక రియలైజేషన్ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంటుంది. అండర్ బ్రిడ్జ్ నుంచి ఇట్టు వస్తాం కదా, ఆ ఫుట్పాత్ మీద చాలా మంది పడుకొని శుభ్రంగా నిద్రపోతుంటారు. దోమలు కొడుతుంటాయి, వాళ్ళ పక్క కుక్క వచ్చి పడుకొని ఉంటుంది, అది వాళ్ళని నాకుతా ఉంటుంది, నో ప్రాబ్లం. అదే బాగా డబ్బున్నోడు పక్క వీధిలో కుక్క మరిగితే వీళ్ళేసి కూర్చుంటాడు, గల్ల పెట్టాలాలు బాగున్నాయా, డోర్లన్నీ బాగున్నాయా, అన్నీ బాగున్నాయా. మరి వీడు బెటరా వాడు బెటరా? వీడికి నిద్ర పడుతున్నాడు, పట్టట్లేదుగా. ఎవడు సుఖిస్తున్నాడు? అజ్ఞానంలో మనం ఏమనుకుంటామంటే డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సుఖం ఉంటుంది అనుకున్నాం. కాదు,
సుఖం ఇక్కడుంది, సుఖం ఇక్కడుంది. ప్రభుపాదులు వారు ఒకసారి చెప్తారనమాట, ఎందుకు జనాలు దుఃఖంగా ఉన్నారు అంటే, దుఃఖానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, భగవంతుడు ప్రతి ఒక్కడికి ఆనందం ఇస్తాడు, కానీ భగవంతుడు వాడికి ఇచ్చిన ఆనందాన్ని వీడు గుర్తించక ఎదుటోడికి వీడికన్నా ఎక్కువ ఆనందం ఇస్తాడని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. వీడు ఇచ్చిన దాన్ని నేను ఎంజాయ్ చేయకుండా, వాడికి ఎక్కువ ఇచ్చేసాడు, వాడికి ఎక్కువ ఇచ్చేసాడు అని చెప్పి ఆ సేమ్ యాటిట్యూడ్ భక్తుల్లో కూడా ఉంటుంది. ఆ భక్తుడు ఎక్కువ సర్వీస్ చేశాడు, లేకపోతే ఇది అయిపోయింది, అది అయిపోయింది, రకరకాలు. ఉండేదాంతో సంతృప్తి చెందు, హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. సో ఇక్కడ ఏం సేమ్ థింగ్. ఇంద్రుడు కూడా, అరే నాకు పూజ లభించకుండా ఆ పర్వతానికి పూజ చేశారే, ఏంటిది? కాశీరాజు తరపున శివుడు భగవంతుడితోటి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే యుద్ధంలో ఓడిపోతాడు. భగవంతుడితో ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎవరు గెలవలేరు, ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత శివుడు భగవంతుడి దగ్గరికి వచ్చి ఒక్క పాయింట్ ఒకటి చెప్తాడు అనమాట. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఏ శివ, నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తించావు అంటే, అప్పుడు స్వామి మీకు దూరంగా ఉండడం వల్ల నాకున్నటువంటి శక్తుల వల్ల, నేనే ఈశ్వరుడు అన్నటువంటి భావన కలగడం వల్ల మీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల మీ సాంగత్యానికి దగ్గరగా నన్ను ఉంచుకోండి అని చెప్పి కోరుకుంటాడు శివుడు. మనకు ఎప్పుడు కూడా డీవియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, భగవంతునికి దగ్గరగా లేని దానివల్ల. మరి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? రాధా గోపీనాథ్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి మన చేయిని కూడా ఆయన చేయికి అంటించుకొని ఒక సెలో టెప్పేసి అంటించేసుకోవడం కాదు. దగ్గరగా ఎట్లుండాలా అంటే, ఎప్పుడు ఆయన తత్వం గురించి శ్రవణం చేస్తూ దగ్గరగా ఉండాలా. ఇది దగ్గరగా ఉండడం అంటే భగవంతునికి, శ్రవణం ద్వారా భగవంతునికి దగ్గరగా ఉండాలి. మనం ఎప్పుడైతే శ్రవణం చేయమో అప్పుడు మనలో ఉన్నటువంటి శక్తులను మనం అది ఈశ్వర భావన తెచ్చుకొని నేనే కంట్రోలరు అన్నటువంటి భావన మనలో వస్తుంది. శ్రవణం ద్వారా భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అప్పుడు శివుడు ఎప్పుడైతే అట్లా కోరుకుంటాడో అప్పుడు భగవంతుడు చెప్తాడు, నేను జగన్నాథుడిగా వస్తాను, నువ్వు లింగరాజుగా ఉండు అని చెప్పి పూరిలో జగన్నాథుడిగా ఆయన ఉంటాడు, భువనేశ్వరంలో శివుడు ఆయన వెలుస్తాడు అనమాట, దగ్గరగా ఉందులో. సో మనం కూడా ఏంటి అంటే, ఈ భగవత్ తత్వాన్ని శ్రవణం అన్నటువంటిది చేయనప్పుడు క్రమంగా ఏమవుతుంది అంటే, భగవత్ సేవ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు ఫలితం వస్తుంది కదా. ఫలితం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలా? ప్రహ్లాదుడిని నరసింహ భగవానుడు ఆయన ఏం చేశాడు? తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. తన యొక్క కమలహస్తాలతో తలను నిమురుతూ ఉన్నాడు. మామూలుగా ఆయన ఒక మృగం రూపంలో వచ్చాడనమాట భగవంతుడు. మృగాలు ఏం చేస్తాయి? తమ బిడ్డల్ని దగ్గరికి తీసుకుంటే, నరసింహ భగవానుడు తన యొక్క నాలుకతోటి ప్రహ్లాదుని యొక్క ముఖమంతా కూడా నాకేస్తూ ఉన్నాడు, తల నిమురుతూ ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుల్లో ఫీలింగ్ ఏంటి తెలుసా? చూసారా, అమ్మవారు కూర్చునే ప్లేస్లో అయ్యగారు నన్ను కూర్చోబెట్టేసుకున్నారు ఈరోజు. నేను చాలా గొప్పని అయిపోయాను. ఎట్టనుకున్నారో. ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, అహో భాగ్యం, ఆ దేవదేవుడు అమ్మవారిని కూర్చోబెట్టుకునే స్థానంలో నన్ను కూర్చోబెట్టుకొని ఆయన కమలహస్తాలతో నా తలను నిమురుతూ నన్ను అనుగ్రహిస్తున్నారంటే, నా గురుదేవులైనటువంటి నారదముని యొక్క అనుగ్రహం వల్ల ఈ భాగ్యం నాకు లభించింది. గురుదేవులైనటువంటి నారదముని వల్ల ఈ భాగ్యం నాకు లభించింది, ఈ భాగ్యం లభించింది అని చెప్పి ఆయన భావన చూడండి. భక్తుల్లో భావన ఆ రకంగా ఉండాలా. నువ్వు ఏం సాధించినా కానీ అది గురువు యొక్క కృప వల్ల, గురువు యొక్క కృప వల్ల. ఆ గురువు కృప లేకపోతే మనకి ఈ యొక్క పరిస్థితి లభించేది కాదు, లభించేది కాదు. ఇక్కడ ఇవన్నీ లేని దాని వల్ల ఒక్కోసారి దేవతలు కూడా వాళ్ళు తప్పటడుగులు వేసేదానికి అవకాశం ఉంది. మాయా అపహృత జ్ఞాన. ఇప్పుడు
ఈ కంసుడు, ఇటువంటి జరాసంధుడు, వీళ్ళందరి యొక్క దుర్మార్గాల వల్ల దేవతలు కష్టాల్ని పొందుతూ పాల సముద్రం దగ్గరికి వెళ్ళి బ్రహ్మను ప్రాతినిధ్యం వహించి పురుష సూక్తంతో భగవంతుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. భగవంతుడు ఏం చెప్పాడు? వాళ్ళ ప్రార్థనలు విని నేను యదువంశంలో అవతరిస్తాను, మీరు కూడా దేవతలు అక్కడ మీరు అవతరించండి, నాకు లీల చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి అని భగవంతుడు ఆదేశించాడు. అవునా? విన్నారు? ఇది విన్నారా లేదా? ఇది మరి ఇంద్రుడికి తెలుసు కదా భగవంతుడు వచ్చి అక్కడ లీల చేస్తాడు అని. కానీ ఏమవుతుంది? మనం కూడా ఆత్మని, నేను పరమాత్మ భగవంతుడు, ఆయన్ని సేవించుకొని తరించాలా, వినయంతో ఉండాలా, విధేయతతో ఉండాలా, ఎదిగే కొన్ని ఒదిగి ఉండాలా, ఇవి ఎన్నిసార్లు వినుంటాం మనం. కానీ భగవంతుడు సాక్షాత్తు నేను వస్తాను అవతారం చేయడానికి అని ఇంద్రుడికి చెప్పాడు. కానీ ఇక్కడ ఇంద్రుడు మాయా అపహృత జ్ఞాన, మాయా జ్ఞానాన్ని అపహరించేస్తుంది. అపహరించే ఏం చేస్తున్నాడు? నాకు పూజలు అందకుండా గిరిగోవర్ధనానికి పూజలు అందాయి. మనం కూడా రెగ్యులర్గా ఎప్పుడైతే మనం ఈ శ్రవణం అనేటువంటిది చేయమో అప్పుడు మన స్థితిని మనం మర్చిపోతాము. మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, దీన్ని మర్చిపోతాము. మన స్థితి ఏంటి? చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఏకలే ఈశ్వర కృష్ణ ఆరే సభ మృత్యు. ఈశ్వరుడు కృష్ణుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ మృత్యు అంటే ఆయన సేవకులు, ఆయన సేవకులు. కానీ శ్రవణం అన్నటువంటిది రెగ్యులర్గా లేకపోతే ఏమవుతుంది అంటే మృత్యు అనేది మర్చిపోయి బాస్ అయిపోతాం. దాస్ కాదు, నేను బాస్. దాస్ మన పేర్లలో చివరి ఎందుకు దాస్ పెట్టారు? అట్లయినా మనం మన స్థాయిని గుర్తుపెట్టుకుంటామని దాస్ దాస్ అని పెట్టారు. సో ఇంద్రుడు మర్చిపోయాడు, దాస్ అనేది మర్చిపోయి బాస్ అనుకునేసి నాకు పూజ లభించలేదని చెప్పి భగవంతుని మీదే యుద్ధాన్ని ప్రకటించేశాడు. ఎప్పుడైతే మనం భగవంతుని స్థానాన్ని పొందాలా అనే ప్రయత్నం చేస్తామో సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అన్ని సమస్యలకు కారణం అదేనమాట. భగవంతుడి స్థానాన్ని నేను పొందాలా. ఇప్పుడు ఈ ప్రపంచంలో కొట్లాటలన్నిటికీ కారణం ఏంటి అంటే నేను హీరో కావాలా, నా పక్కనోడు అయిపోతున్నాడు, నేను ఎందుకు కాకూడదు. దానివల్లే సమస్యలు. మనందరం ఒకటే అర్థం చేసుకోవాలి, మనం ఎవ్వరం హీరోలు కాదు, ఒకే ఒక్క హీరో, అది కృష్ణుడు. నేను జీరోని, ఆ ఒక్కడి పక్కన నిలబడుకుంటే నాకు వాల్యూ ఉంటుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన జన్మ ధన్యమవుతుంది. అరే సాక్షాత్తు బలదేవుడే భగవంతుడిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రాబ్లం వచ్చేసి. ఒకరోజు కృష్ణుడు బృందావన అరణ్యంలోకి వెళ్ళలేదంట. బలదేవుడు అనుకున్నాడంట, చాలా రోజుల నుంచి కృష్ణుడిలాగా నేను ఒక్కరోజన్నా యాక్ట్ చేయాలని అనుకున్నాను కదా అని చెప్పి మామూలుగా బలదేవుడు బ్లూ ధోతి కట్టుకుంటాడు, కృష్ణుడు ఎల్లో ధోతి కట్టుకుంటాడు. ఈరోజు బలదేవుడు నేను ఎల్లో ధోతి కట్టుకుంటాను, కృష్ణుడు మురళి వాయిస్తాడు. సో బలదేవుడు కృష్ణుడు మురళి అడిగాడు. తర్వాత కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటాడు. బలదేవుడు ఆ రోజు కృష్ణ కృష్ణ నీ నెమలి పింఛం కూడా నాకు ఇవ్వు అన్నాడు. అనేసి ఆయన వేషం ఈయన వేసేసుకొని బృందావన అరణ్యంలోకి చెంగున ఎగురుకుంటా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద నిలబడుకొని అని చెప్పి మురళిని వాయిస్తూ వీళ్ళని పెట్టుకొని ఆయన కూడా త్రిభంగి రూపంలో అట్లా నిలబడుతుంది. ఈ లోపల కంసుడు కేసి అన్నటువంటి గుర్రం రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుని పంపించాడు బృందావనాన్ని. ఎందుకు పంపించాడు? కృష్ణుడిని చంపేమంది. అప్పుడు ఆ కేసి రాక్షసుడు అడిగాడు, కృష్ణుడు అని చంపమని చెప్తున్నావు కదా, మరి బృందావనంలో ఒక్క బాలుడు గతుకుతుండే చాలా మంది బాలుడు ఉంటారు కదా, మరి ఎవడు కృష్ణుడిని గుర్తించాలా, ఎట్లా చంపాలా అన్నాడు. అప్పుడు ఈయన కృష్ణుడు ఎల్లో ధోతి కట్టుకొని ఉంటాడు, నెమలి పింఛం పెట్టుకొని ఉంటాడు, మురళిని వాయిస్తూ ఉంటాడు, త్రిభంగి రూపంలో నిలబడుకొని ఉంటాడు అని చెప్పి మొత్తం కృష్ణుని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చేశాడు. వీడు కేసి ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే ఆడు పరిగిస్తూ వస్తుంటే భూమి కంపిస్తుందంట, సునామీ వచ్చినట్టు, భూకంపం వచ్చినట్టు, అంత బలమైనోడు అనమాట.
కరెక్ట్గా వాడు వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు? బలదేవుడు నిమ్మల పింఛం పెట్టుకొని మురళిని వాయిస్తూ త్రిభంగి రూపంలో నిలబడుకున్నాడు. అప్పుడు అన్ని మ్యాచ్ అయిపోయాయి. ఏది కంసుడు చెప్పినవన్నీ. వీడేం చేశాడంటే తన 2 కాళ్ళు ఎత్తి బలదేవుడు ఎద మీద కొట్టాడు. కొడితే ఆమడ దూరంలో పడ్డాడు. అప్పుడు బలదేవుడు లేచి ఒక ఆలోచన ఇమ్మీడియట్గా తగిలిందంటే ఏంటంటే, ఈ నెమలి పింఛానికి మురళికి డ్రెస్కి ఇంత పవర్ ఉందా, నేను అనవసరంగా ఇవన్నీ వేసుకొని తప్పు చేశానని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి, కృష్ణ పొరపాటుని ఇవన్నీ నిన్ను అడిగి తీసుకున్నాను, ఇంకెప్పుడు వీడి జోటికి వెళ్ళను, నువ్వే ఉంచుకో అని చెప్పి వెళ్ళి రోహిణీమాతోళ్ళలో పడుకొని నిద్రపోయాడు. బలదేవుడే ఆ ఈశ్వర భావనతోటి భగవంతుని ఇమిటేట్ చేయాలంటే పెద్ద దెబ్బ తగిలింది. ఇంక మనం ఎంత చెప్పండి. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ ఈశ్వర భావన, నేనే కంట్రోలర్ అనేటువంటి భావన మనలో రాకుండా మనం జాగ్రత్త పడడానికి భక్తిలో ప్రయత్నించాలా. మరి జాగ్రత్త అంటే అది వస్తుంది. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, భక్తి సరిగ్గా చేసినా మాయ, అవగాహన లేకపోతే చేయకపోయినా ఎట్టకు మాయ. చేస్తే మాయ ఎట్ట? పొరపాటున మనం 16 మాళ్ళు అర్లీ మార్నింగ్ ఫినిష్ చేసామనుకోండి, ఆ రోజు మన ఎద కొంచెం ఇట్లా వేస్తుంది. ఏమంటే నేను మంగళారతికి వచ్చాను, నేను 16 మాళ్ళు కంప్లీట్ చేశాను. చేయలేనోడు ఎట్టకు మాయలోనే ఉంటాడు, ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. చేసినోడి పరిస్థితి ఏంటి అంటే, అరే ఎవడన్నా కానీ సాధన అంటే ఏంటి? ఆత్మకు ఆహారం అన్నాడు. ఎవడన్నా కడుపు నిండుకు భోంచేసి ప్రెస్ అంతా వచ్చిండు ఏం చెప్పండి, ఈరోజు నేను కడుపు నిండా భోంచేసాను రాసుకోండి. నువ్వు కడుపు నిండా భోంచేస్తే అదేం వార్త ఏమంటాయా? సో నువ్వు సాధన చేస్తే నీ ఆత్మకి ఆహారం అది, నువ్వు ఉద్ధరించుకునే దానికి చేసావు, అదేం పెద్ద విశేషం కాదు. దానికి కుమ్ములు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకని ఈ అవగాహన అన్నటువంటిది మనకు పోవడానికి కారణం ఏంటి అంటే, శ్రవణం అనేది మనం నిత్యంగా చేయని దానివల్ల. ఆ శ్రవణం చేయకపోతే ఏంటి అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కొమ్ములు వచ్చేస్తాయి, అహంకారం వచ్చేస్తుంది. దానివల్ల ఏదో ఒక తప్పుడు అడిగి చేస్తాం, దాని ప్రభావం అది అపరాధం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే భక్తికి దూరం అయిపోతాం. చైతన్య మహాప్రభు ఒకటి చెప్పారు, పాపం అనేది ధూళి లేపనం అన్నారు. ఎవడన్నా పాపం చేస్తే అది ధూళి లేపనం. ధూళి, ఇప్పుడు దీని మీద ధూళి ఉంది అంటే పోద్ది. కానీ అపరాధం అన్నటువంటిది వజ్రలేపనం. అది పిడుగుపడినా కానీ దాని పోదంట అపరాధం, దాని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. సో మన జీవితంలో కూడా ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ కలుగుతూ ఉంటే మనం ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఏదో అపరాధం జరుగుతుంది, దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణుడు లీలలు చేయడానికి వచ్చినప్పుడు 2 దేవతలు అపరాధాలు చేశారు. ఎవరు వాళ్ళు చెప్పండి? బ్రహ్మ, ఇంద్రుడు. కానీ ఇంద్రుడు చేసిన అపరాధానికి భగవంతుడు అంత సీరియస్ అవ్వలేదంట. బ్రహ్మ చేసిన అపరాధానికి చాలా సీరియస్ అయ్యాడు. కారణం ఏంటి అంటే, ఇంద్రుడు చేసిన అపరాధానికి ఆయన భక్తులందరూ దగ్గరయ్యారు. ఈ బృందావన వాసులందరూ కూడా కృష్ణుడు సాయంత్రం గోధూళి సమయంలో, ఉదయం సూర్యోదయ సమయంలో ఆ గోవుల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ కృష్ణుడు ఆ గోవులు నడుస్తూ ఉంటే ధూళి రేగుతుంది. అందుకనే దాన్ని గోధూళి సమయం అంటారు. ఆ ధూళి రేగినప్పుడు కృష్ణుడు మురళిని వాయిస్తూ ఒక్కొక్కలు అట్లా పైకి ఎగరేసుకుంటూ నడుచుకుంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మేఘాలను ఛేదించుకుంటూ వచ్చేటువంటి ఒక పూర్ణ చంద్రుల్లాగా వాళ్ళందరూ అట్లా చూస్తూ ఉండిపోయేవాళ్ళు. గోపికలు వీళ్ళందరూ కూడా సాయంత్రం వచ్చేటప్పుడు అట్లాగే చూస్తూ ఉండేవాళ్ళు. ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ గోపాలుడు వాళ్ళ పిల్లలు కదా, వచ్చేసి అమ్మ అంటూ గట్టిగా పట్టుకునేవాళ్ళంట. ఉండరా నువ్వు, నిన్ను చూసుకుంటే కృష్ణుని మిస్ అయిపోతావు అని చెప్పి సొంత బిడ్డల్ని కూడా పట్టించుకోకుండా ఆ కృష్ణుడిని అట్లా చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అనుకునేవాళ్ళంట, యశోదమ్మకైనా భాగ్యము, మనకు లేదా? కృష్ణుడు మనతోనే రోజంతా ఉంటే ఎంత బాగుంటుంది. సో ఇంద్రుడు చేసిన అపరాధం వల్ల 7 రోజులు ఏమైంది అంటే, ఆ గిరిగోవర్ధన పర్వతం కింద బృందావన వాసులందరూ కూడా ఒక్కటిగా ఉన్నారన్నమాట.
అదే బ్రహ్మ చేసిన అపరాధం ఏంటి? ఆ గోపాలులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు, సంవత్సరం పాటు తీసుకెళ్ళిపోయాడు. సో భక్తుల్ని దూరం చేస్తే అది తీవ్రమైన అపరాధంగా భగవంతుడు భావిస్తాడు. భక్తుల్ని ఎవరైతే దగ్గర చేస్తారో అది అపరాధంగా భావించాడు భగవంతుడు. సో మనం కూడా చేయాల్సింది ఏంటి అంటే జీవుల్ని ఏదో కారణంగా కృష్ణుడి దగ్గరికి పంపించడానికి మనం ప్రయత్నం చేయాలి. రండి రండి, జపం చేయండి, భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, సంకీర్తనలో పాల్గొనండి, కృష్ణుడి సేవలో మీరు పాల్గొనండి, కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలి అందరినీ. అప్పుడు కృష్ణుడు ఆనందపడతాడు. ఎందువల్లంటే ప్రభుపాదులు వారు చెప్పారు, తప్పిపోయిన పిల్లవాడిని తెచ్చి అప్పగించినటువంటి వ్యక్తి ఆ తండ్రికి చాలా దగ్గర అవుతాడు. ఈ జీవులందరూ కూడా తప్పిపోయి ఉన్నారు, మనం ప్రచారం ద్వారా వాళ్ళని కృష్ణుడి దగ్గరికి తీసుకొని వస్తే కృష్ణుడు చాలా హ్యాపీ అయిపోతాడు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఏదం పరమం దుఃఖ్యం భక్తై స్వవిదాశతి భక్తి మయి పరాకృత్వం మమే వైశ అసంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తున్నారో వాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ జీవుల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా. సో ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక్కోసారి ఈ సాంగత్యానికి దూరంగా ఉంటే మనలో అహంకారం వచ్చి భగవంతుడికి భక్తులకి అపరాధం చేసేదానికి అవకాశం ఉంది. ఇక్కడ దేవతలు కూడా వాళ్ళందరూ ఎవరి తరపున ప్రాతినిధ్యం వహించి ఎవరి ద్వారా శక్తిని పొంది వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నారన్నటువంటిది మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే సాంగత్యం లేని దాని వల్ల. ఇప్పుడు ఇంద్రుడు భగవంతుడిని కూడా సామాన్య బాలుడిగా అనుకొని ఇక్కడ అపరాధం చేసి ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించబోతూ ఉన్నాడు అన్నమాట. సో మనం కూడా ఏంటి అంటే భక్తిలో ఎప్పుడు కూడా సాంగత్యం చాలా అవసరం, ఈ అవగాహన చాలా అవసరం. ఈ సాంగత్యం ఉన్నప్పుడే మనం ఎన్నో జన్మల సుకృతి ఫలం ఈ మార్గంలోకి రావడం. భగవంతుడే స్వయంగా గీతలో చెప్తున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమ ఆత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత ఒకడు భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటాడు. భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఎవడో ఒక్కడు తెలుసుకుంటాడు, తెలుసుకున్న వాళ్ళలో కూడా ఎవడో ఒక్కడు చేరుకుంటాడు. సో అందువల్ల మనం ఈ అరుదైన అవకాశం దాన్ని మనం సద్వినియోగం చేసుకొని కాపాడుకునే దానికి ప్రయత్నించాలా. ఈ యొక్క ఇంద్రుడిలాగా ఎప్పుడు మనం అహంకారాన్ని తెచ్చుకొని భగవంతునికి భక్తులకి అపరాధం చేసి మనం భక్తికి దూరం కాకుండా మనం జాగ్రత్తను వహించాలా. హరే కృష్ణ.